నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా ఆకస్మిక మృతి చెందిన కుటుంబాలను ఓదార్చడానికి వచ్చారు. 4 నందిగామ జగ్గైపేట 2 నియోజకవర్గాల్లో 4 కుటుంబాలను పరామర్శించారు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఇవాళ వెళ్ళారు. వారిని చూడటానికి ఇక్కడ చూస్తే జన ప్రభంజనం బ్రహ్మాండంగా వచ్చింది. ఇవాళ వారి కుటుంబాలకి మేమందరం సంతాపం తెలుపుకుంటూ మళ్ళీ ఎన్టీఆర్ జిల్లాలో ఇంకో 2 నియోజకవర్గాలు మైలవరం అంతేకాకుండా తిరువూరు నియోజకవర్గాల్లో ఉంది. ఆ నియోజకవర్గాల్లో కూడా త్వరలో పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా చనిపోయిన కార్యకర్తలకు అందరినీ మేడం గారు వెళ్ళి పరామర్శించి ఆర్థిక సాయం కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఇది మా పార్టీకి ఉన్న కర్తవ్యం. మేము మా కార్యకర్తల బట్టి ఉన్న చిత్తశుద్ధి కాబట్టి రేపు రాబోయే కాలంలో అంటే ఇంకొక 2.5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి నాయకత్వంలో ప్రభుత్వం రాబోతుంది. ప్రజలకు పట్టిన కష్టాలు పేడ విరుగుడై ఈ రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలుసుకుంటూ ఆనందంగా ఇవాళ అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.